మనుషులో రోలుండిరా ఈ బాంచన్ బతుకులు వద్దురా. అమ్మా అమ్మా ఒక 200 రూపాయలు ఇవ్వమ్మా. ఓ అయితే మన ఇక్కడ వరంగల్ స్టూడియోకి బతుకమ్మ పాట పాడతా అంటే మనం కోరస్ ఇద్దామంటే పిలిచిండు పోతా. ఒక 200 ఇవ్వమ్మా. 200 పైసలు అబ్బా ప్లీజే అయ్యో అమ్మా ఒక 200 రూపాయలు డాడీ తెలియకుండా లేవు. డాడీకి లేవు, నీకు లేవు, ఎవరికి లేవు. పైసలు లేవు. అమ్మ ఇయ్యరాదా పైసలు? పైసలు లేవురా. మొన్న జనవడ కట్టరా మళ్ళీ పైసలు పైసలు అని అంటాను. నా దగ్గర ఎక్కడ ఉన్నాయి పైసలు? అయితే బాబాలు పాట పాడతారు అట్నే పెట్రోల్ కు మనం ఆడి పోవడానికి పైసలు కావాలమ్మా. ముందుగా పెట్టమని పెట్టి సిరిస్తా. వాళ్ళు ఎందుకు పెడతారే పైసలు? ఏం కాదు ఇప్పటికైతే ఇయ్యమ్మా. ఇయ్యరా లేవురా. అరే ఇయ్యే లేవు. పైసలు లేవు కాడ ఉన్నాయో మరి చూసిస్తాపా. పైసలు ఎక్కడ ఉన్నాయి? దాచిన రేపటికి కావాలని మరి ఏం లేదు ఇంట్లో. ఇప్పుడు మనం అయితే 200 రూపాయలు 200 లేవు. ఇగో బదలాడికి వచ్చిన 200 మరి డాడీ తెలియకుండా తెచ్చి నాయనకు. సరే అమ్మా. సరే అమ్మా బాయ్. మొత్తానికైతే అమ్మతో తిట్లబడి ఒక 200 రూపాయలు మన బండి పెట్రోల్ కడుక్కున్నా. ఇక నేను ఒక్కడనే వెళ్దాం అనుకున్నా. కాకపోతే మా స్నేహితుడు కూడా వస్తా అని చెప్పేసరికి ఇలా కాలేజీ వెళ్ళు అని కాలేజీ డుమ్మా కొట్టి రారా స్టూడియోకి పోదాం అని చెప్పి అనుకోకుండా పరకన స్టూడియోకి పోతున్నా. ఆ 200 రూపాయలతోని మా దగ్గరలో ఉన్న ఇండియన్ పెట్రోల్ బంక్ వెళ్ళాను. అన్నకు 200 ఇచ్చి పెట్రోల్ 200 అన్న కొట్టు అని చెప్పాను. అన్న రీడింగ్ చేసి కొడుతున్నాడు. అయితే మనోడిని కాలేజీ నుంచి తీసుకొని పోతున్నాం. అట్లా మీ స్టూడియోకి కూడా పాట పాడే చూడండి. అన్న స్టూడియో పైన ఉంటుంది. ఈ స్టూడియోకి వెళ్ళడానికి గల ముఖ్య కారణం ఏంటంటే నిర్మల్ నుంచి వెళ్ళి నిమ్మల రఘుబాబు వచ్చారు. బతుకమ్మ సాంగ్ రిలీజ్ చేస్తుంటే కోరస్ కోసం మనం వెళ్తున్నాము. ఇప్పుడు కలుస్తారు చూడండి. స్టూడియోలో పొద్దున్న నుంచి అలసిపోయాము. అందుకే దగ్గరలో ఉన్న దోస్తాన్ ఫ్యామిలీ డాబాకి వచ్చాము. అందులో ఉన్న ఐటమ్స్ మాత్రం ఇక్కడ ప్రొవైడ్ చేసిరన్నమాట. మేమైతే ఒకటి ఫ్యామిలీ బిర్యానీ తీసుకున్నాము. నాకైతే తల్లడంత పెట్టిళ్ళు. నేను బాబాయ్ మాత్రం తింటున్నాము. అందరం కూడా కలిసి తింటున్నాము. బతుకమ్మ పాట కోసం బాబాయ్ కోరస్ ఇవ్వమంటే ఇక్కడ దాకా వచ్చాను. ఇదండి 200 రూపాయలతో నా స్టూడియో ప్రయాణం.